యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథులనుగా విడువను, మీ వద్దకు వస్తాను, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరీ ఎన్నడూ చూడదు అని ప్రభువారు చెప్తున్నాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు మమ్మల్ని అనాథులుగా విడవను అన్న దేవా, మాతో మాట్లాడు. ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట స్వతంత్రించుకున్నటకు ఇక్కడున్న ప్రతి వారిని జ్ఞాపం చేసుకొని వారి జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కరలేసి సమస్త మహిమ మీరే తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట చేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు, ఒంటరులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనందరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, ఇబ్బందులను బట్టి మీకు ఒంటరితనం అనిపించవచ్చు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టేశారు అందరూ అనుకోవచ్చు. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దయచేసి ఏ విషయంలో కూడా అపార్థం చేసుకోవద్దు. అపార్థం ఆవేదనలకు నిలయమవుతుంది అంటండి. అపార్థం ఆవేదనకు నిలయమవుతుంది. భార్యాభర్తల మధ్య అపార్థం అవ్వచ్చు, దేవునికి మనకి మధ్య ఉన్నటువంటిది అపార్థం చేసుకోవచ్చు. ఈరోజున ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ప్రతి కుటుంబాల్లో ప్రతి చోట జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ఆల్మోస్ట్ ఎట్లానే ఉంటాయి. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు, ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే డ్రెస్ మార్చుకున్నాడు, షర్ట్ తీసి పక్కన పెట్టాడు, భార్య చేతికి ఇచ్చాడు షర్ట్ చేసి. ఆమె ఆ షర్టుకున్నటువంటి సెంటు వాసన చూసింది. ఆ షర్ట్ ఏమో సెంటు వాసన వచ్చింది, అనుమానం వచ్చింది. మళ్ళీ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తే సరిగ్గా అది మల్లెపూల వాసన వచ్చింది. మహాతల్లికి అనుమానం ఎక్కువైంది. బస్సులో రద్దీగా ఉండటం వలన ఎవరో వేసుకున్నటువంటి సెంటు అంగి, ఇతని అంగి రాసుకుని సెంటు వాసన వచ్చింది. సెంటు రాసుకున్న వ్యక్తి పక్కన కూర్చోవటం వల్ల ఆ వ్యక్తి యొక్క బట్టల యొక్క సెంటు ఈయనకు అంటుకుంది. అంతే, భార్యకు అనుమానం మొదలైంది. ఆ రోజు అలా గడిచిపోయింది. రెండో రోజు వచ్చింది. మళ్ళీ రెండో రోజు వచ్చేసరికి ఆ యొక్క ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువైపోవటం వల్ల ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆయన అలసిపోయాడు బాగా. అలా అలసిపోవటం వల్ల ఇంటికి రాగానే ఏమి మాట్లాడకుండా మౌనంగానే కాసేపు అలా రిలాక్స్ అయ్యాడనమాట. అంతే, ఏం మాట్లాడలేదు. అంతే, ఈమెలో అనుమానం స్టార్ట్ అయింది, పెరిగిపోతుంది. ఇతనికి ఎవరో స్నేహితురాలు పరిచయం అయిపోయినట్టుంది అని చెప్పి అపోహ పెంచుకుందామే. మౌనం, భార్య మౌనమే, భర్త మౌనమే, ఇద్దరు మౌనమే. ఇది ఇంకా ఎక్కువైపోయింది. అది పడగదిలో కూడా ఇదే తంతు. పడుకున్నారు, ఒకటే మంచం మీద పడుకున్నారు, కానీ ఒకరికొకరు మాటలు లేవు. మౌనం ఏలుబడి చేస్తూ ఉంది. సంబంధం లేనట్టుగా ఉన్నారు. అలసిపోవటం వల్ల మనవాడేమో త్వరగా నిద్రలోకి జారుకున్నాడు. ఆవిడ కనురెప్పేయకుండా అలానే ఆలోచిస్తూ ఉంది, ఏంటేంటో ఆలోచిస్తూ ఉంది, చూస్తూ ఉండిపోయింది. రాత్రంతా కూడా నిద్ర లేకుండా అలాగే, ఏంటి ఇలా జరుగుతుంది, ఏమవుతుంది, నా భర్త నన్ను రోజుకి మర్చిపోతున్నాడు, మాట్లాడతలేదు అని చెప్పి ఏదో విపరీతమైన ఆలోచన పెట్టుకుంటూ రాత్రంతా నిద్ర లేకుండా గడిపోయింది. తెల్లవారులు కూడా అలా మరి ఆ యొక్క మౌనం పెరుగుతూ వచ్చింది. అది రగులుతూ అగ్నిలాగా మరి ఆమెలో మండిపోతూ ఉంది ప్రియులారా. ఇంకా మూడో రోజు అలానే వచ్చాడు భర్త ఆఫీస్ నుంచి. ఎందుకు అలా ఉన్నావే అని చెప్పేసి భర్త అడుగుతాడనమాట. అడిగితే నేను ఎలా ఉంటే నీకేంటి అని చెప్పి అన్నది. ప్రియులు గమనించాలి. పడుచు కన్యలు నీకుంటే చాలు కదా, వాళ్ళుంటే చాలు కదా, వీళ్ళుంటే చాలు కదా అంటే ఇంకిద్దరు కూడా బాంబు పేల్చిందామె. ఎప్పుడైతే అలాంటి మాటలు అంటూ ఉంది, ఎప్పుడు విన్నటువంటి మాటలు. భర్త హృదయం చాలా సున్నితమైనటువంటిది, సెన్సిటివ్ అయినటువంటి అత్తగాడు ఏం చేశాడంటే మనస్తాపానికి గురైపోయాడు. భార్యను ఏమనలేక, ఏ మాటలు పలకలేక, ఏం జరుగుతుందో తెలియక మరి మనసంతా కూడా ఒక విధమైన బాధ చేత నింపబడిపోయి ఆ మనశ్శాంతి కొరకు అంటూ ఏం చేశాడంటే తాగటం మొదలుపెట్టాడు. త్రాగుడికి బానిస అయ్యాడు. మనశ్శాంతి రావాలంటే త్రాగాలన్న ఉద్దేశంతో త్రాగుడికి బానిస అయిపోయాడు. అక్కడి నుంచి ఏ రోజు కూడా మరి త్రాగుతున్నాడు కాబట్టి గొడవ లేకుండా లేదనమాట. ప్రతిరోజు గొడవ పెట్టుకుని నిద్రపోతూ ఉన్నారు. వారి మధ్య డిస్టెన్స్ పెరిగిపోయింది, అపార్థం పెరిగిపోయింది, అనుమానం పెరిగిపోయింది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయతలు కోల్పోయారు. ద్వేషం, అసూయ పెరిగిపోయి గూడు కట్టుకున్నాయి. మరి వాటిల మధ్యలో కాపురం చేస్తూ ఉన్నారు. ఇంట్లో కాపురం చేస్తున్నట్లేదు, వాళ్ళు ద్వేషం, అసూయల మధ్య కాపురం చేస్తున్నట్లుగా అయిపోయింది.
ఏదీ నచ్చట్లేదు ఒకరంటే ఒకరికి. జీవితం అంతా అంధకారం అయిపోయింది, అయోమయమైపోయింది. ఇంకా చెరుకు గది అయిపోయింది, దూరం అయిపోయారు. ఒకే ఇంట్లో చెరుకు గదులు జీవించడం మొదలుపెట్టారు. ఇంకా తర్వాత పెద్దల వరకు వెళ్ళిపోయింది, పంచాయతీ వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత పంచాయతీలు కూడా వాళ్ళని సెటిల్మెంట్ చేయలేకపోయింది, కోర్టుల వరకు వెళ్ళిపోయింది, విడాకుల వరకు వెళ్ళిపోయింది. ప్రియులారా గమనించాలి, ఇది అపార్థం యొక్క కర్కసత్వం, రాక్షసత్వం. కుటుంబాలు విడిపోయినాయి, వారిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. సాతానుగాడు వేసినటువంటి విత్తనం, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎంత దూరం తీసుకెళ్ళిందో చూసారా? సౌలు కూడా అంతే కదా. గోలియాతు యుద్ధం చేశాడు, సౌలు గౌరవాన్ని దావీదు నిలబెట్టాడు. సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలది అంటూ ఇజ్రాయేలు స్త్రీలు పాట పాడితే దానిని అపార్థం చేసుకున్నాడు. నేను దావీదును అంటూ శపథం పూనాడు. వాస్తవానికి దావీదు ఏం పాపం చేశాడు? అతను చేసిన తప్పేంటి? ఏమీ లేదు. అపార్థం రంగప్రవేశం చేసింది, దాని పని అది చేసుకుంటూ పోయింది. చివరికి పతనమైపోయాయి నీ జీవితాలు అక్కడ. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీవు అపార్థానికి గురయ్యావా? ఆలోచించండి. స్నేహితులు నీకు దూరం అయ్యారా? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారంటూ కుమిలిపోతున్నావా? భార్యాభర్తలుగా దూరం అయిపోయారా? విడిపోయారా? మీ కుటుంబాల సమస్యలు పెరిగిపోతూ వచ్చాయా? కుటుంబాలుగా విచ్ఛిన్నమైపోయారా? నువ్వు పనిచేస్తున్నటువంటి ప్లేస్లో చిన్న అనుమానం వల్ల నీ ఉద్యోగం కోల్పోయి దూరం అయిపోయి అందరికీ దూరంగా అనాథలా జీవిస్తున్నావా? నీ మంచి స్నేహితులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నీతో ఉన్నాడు. ఈనాడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అపార్థాలన్నీ కూడా ఆయన నీకన్నే ముందే ఎదుర్కొన్నాడు. ధైర్యంగా ఉండు. అపార్థాల కారణంగా నిన్ను అందరూ వదిలేసి ఒంటరివాణ్ణి చేశారేమో, ఈ ఒంటరి కాలంలో కూడా యేసయ్య నీకు దగ్గర అవుతాడు. ఎవరు నిన్ను చేయి విడిచినా యేసయ్య నిన్ను చేయి వీడువాడు. యేసయ్య నీతోటే ఉంటాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నానని చెప్తున్నటువంటి దేవుడు. మరి నువ్వు దేవుని వైపు చూసినట్లయితే పాడైన దావీదు గృహాన్ని తిరిగి నిర్మిస్తానన్నటువంటి దేవుడు. ఒకవేళ మీ భార్యాభర్తలకు విడిపోయారేమో, మీ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయామో, మీ వ్యాపారాలు మరి గందరగోళం అయిపోయాము, మిమ్మల్ని అందరిని విడిచిపెట్టేసేసారేమో, మిమ్మల్ని ఒంటరిగా చేశారేమో, అయినా పర్వాలేదు. దేవుని వైపు చూసినట్లయితే మీ కుటుంబాన్ని కడటానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నటువంటి దేవుడు మీ తలుపు తడుతూ ఉన్నాడు. ఎవడైతే ఆయన స్వరం తలుపు తీస్తాడో ఆయన వారిలోనికి వచ్చి, వారి ఇంట్లోనికి వచ్చి వారితో కలిసి భోజనం చేసి వారి జీవితాన్ని బాగు చేసి అనేక మందికి దీవెనకరంగా చేస్తారు. నమ్మిన వారంతా కూడా మరి స్వతంత్రించుకొని అద్భుతమైన జీవితాన్ని కట్టుకుందురుగాక. ఆమేన్.